నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పోలీసులు పని ఒత్తిడిని అధిగమించడానికి క్రీడా పోటీలు దోహదం చేస్తాయి. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లో నగదు జమ. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ మంజర్ జిలాని సమూన్ వెల్లడి. రాష్ట్ర శెట్టిబల్లి సంక్షేమ అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన చిట్టిబడి రామలింగేశ్వరరావు. జంగారెడ్డిగూడెం నుండి తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు, బీసీ సంఘాల నాయకులు. పోలీసులు పని ఒత్తిడిని అధిగమించడానికి క్రీడా పోటీలు దోహదం చేస్తాయని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన 78వ పోలీస్ క్రీడా పోటీలను ఎస్పీ ప్రారంభించారు. అదేవిధంగా క్రీడా పోటీల్లో పాల్గొంటున్న సిబ్బందికి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని, ఇలాంటి పోటీలు స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు క్రీడా పోటీలు నిర్వహించి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్ని దినచర్యలో భాగం చేసుకుని మంచి ఆరోగ్యవంతంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రారావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. Sports and games which count them for the glory of క్రీడాకారులు ఆ జ్యోతిలోనే వెలుగుతూ 10 మందికి వెలుగుతుంది. స్పోర్ట్స్ మీట్ అనేది, స్పోర్ట్స్ అనేది మన పోలీస్ లైఫ్ స్టైల్లో చాలా అంతర్భాగం. ఇది మనం మిగిలినవన్నీ ఉద్యోగం, మనది స్పోర్ట్స్. ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మన ఫిజికల్ ఫిట్నెస్లో. అండ్ మనం చేసే ఉద్యోగం చాలా స్ట్రెస్తో కూడుకుంది. మన బాడీ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ కార్టిజాల్ లెవెల్స్, ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగకుండా మనం ఎప్పుడు ఒక స్పోర్ట్లో ఏదో ఒక టైం తీసుకొని ఒక ½ అన్ అవర్ 1 అవర్ ఆ స్పోర్ట్లో మనం ఇన్వాల్వ్ అయితే నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, మన మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా పెరుగుతుంది. అదే కాకుండా భారతదేశం అంటేనే ఒక స్పోర్ట్స్ మీద ఎందుకో మనం 100 కోట్ల 130 కోట్ల జనాభా ఉన్నా కూడా స్పోర్ట్స్లో మనం ఆశించిన స్థాయిలో మన పర్ఫార్మెన్స్ ఉండదు. ఎందుకంటే మనము ఒక పేద దేశం నుంచి ముందుకెళ్తున్నాం కాబట్టి స్పోర్ట్స్ అనేది ఒక లగ్జరీ కింద మనం భావిస్తాము. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, హెల్త్ ఈజ్ వెల్త్. మీరు ఎంత చదివి, ఎంత ముందుకెళ్ళి, ఎంత కష్టపడి సంపాదించి చివరికి హెల్త్ లేకపోతే వాట్ ఎవర్ వెల్త్ మనం తెచ్చుకున్నామో అది ఉపయోగం ఉండదు. అందుకనే స్పోర్ట్స్కి మనం చదువుకి ఎంత పెద్ద పీట ఇస్తామో అంతే పెద్ద పీట మనం స్పోర్ట్స్కి కూడా వేయాలి. అండ్ మీరు కూడా మీ ప్రాంతాల్లో మీరందరూ కూడా మీ ట్రైనింగ్ ద్వారా కానీ, తర్వాత ఈ స్పోర్ట్స్ మీట్స్ ద్వారా కానీ, లేదా ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ద్వారా కానీ రకరకాల స్పోర్ట్స్లో ప్రావీణ్యం పొందుంటారు. మీ లెవెల్స్లో మీ చుట్టుపక్కల క్రీడాకారుల్ని గ్రూమ్ చేయండి, వాళ్ళకి గైడెన్స్ చేయండి. స్పోర్ట్స్లో చాలా స్ఫోటాల ఉద్యోగాలు వస్తాయి, రకరకాల జీవితాన్ని మార్చవచ్చు. ఒకవేళ చదువులో వెనకబడిన పిల్లలు కూడా స్పోర్ట్స్లో చాలా టాలెంటెడ్ ఉంటే ముందుకు వెళ్ళవచ్చు.
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మంజర్ జిలానీ సమన్ శుక్రవారం భీముడోలు మండలంలో పర్యటించారు. తొలుత పాతూరు వద్ద గల పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గోదామును పరిశీలించారు. అక్కడ పనితీరు గురించి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీలక్ష్మిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొడసానిపల్లిలోని రైతు సేవ కేంద్రాన్ని సందర్శించి వివిధ విభాగాల పనితీరు పరిశీలించారు. గోనె సంచుల్ని తనిఖీ చేశారు. రైతులతో మమేకమై వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మిన తర్వాత రైతుల అకౌంటుకు 24 గంటల లోపుగా జమైన నగదు సమాచారపు మెసేజ్లను ఎండీ స్వయంగా రైతుల వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ బాధ్యత తీసుకున్న డీసీసీబీ డీసీఓ ఏ శ్రీనివాస్ ధాన్యం సేకరణ చెల్లింపులు వివరాలు తెలిపారు. భీముడోలు ఏడీ ఉషా రాజకుమారి, ఏవో ఉషారాణి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం సేకరణ, తేమ శాతం లెక్కింపు, ఇతర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 1229.36 మెట్రిక్ టన్స్. ఓకే, సో లాస్ట్ ఇయర్ చేసాం. సో ఏ మిల్కి పంపించారు మీరు? ఇక్కడ ఫోన్లో పంపించాం. దగ్గరికి ఈ సంవత్సరం ఇక్కడ దగ్గరికి ఇచ్చారు. ఎవరికి ఏలూరు దుర్గా ఆగ్రహం అట్లే కస్తూరు వాళ్ళు కూడా బాగా మీకు నిన్న వచ్చింది. నిన్న మధ్యాహ్నం 6 PM. నిన్న మధ్యాహ్నం అన్లోడ్ అయింది. మీకు ఈవినింగ్ మెసేజ్ వచ్చేసింది. అకౌంట్ చెక్ చేశారా? మీ అకౌంట్ వచ్చేసిందా? డబ్బు ఎప్పుడు పడింది? ఆ రోజే. ఇక్కడ వచ్చిన మార్చరీకి మిల్లికి వెళ్ళిన మార్చరీకి తేడా వచ్చేది. వీళ్ళేమో 16% చూపిస్తే వాడు 19 దానివల్ల ప్రాబ్లం వచ్చేది. అంతే తప్ప ప్రాబ్లం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారో అదే ఫైనల్. అక్కడ చేయడానికి వేరే చెప్పడానికి ఉండదు. అదే కట్టింగ్ వట్టింగ్ ఉండదు. మామూలుగా అక్కడ రైతు కూడా అక్కడ పోవడానికి అవసరం కూడా అవసరం లేదు. మీ ఎఫ్టీఓ జనరేట్ అయిపోతే ఆ పేమెంట్ అక్కడే మీ పని కటింగ్ వట్టింగ్ ఏమీ ఉండదు. ఓకే. తమ పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణం నుండి విజయవాడకు టీడీపీ శ్రేణులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. తొలుత పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏలూరు రోడ్డులోని మాజీ సర్పంచ్ తలారి సత్తిపండు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిట్టిబోయిన రామలింగేశ్వరరావుతో కలిసి దాసరి శేషు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన రామలింగేశ్వరరావుని ఈ పదవి వరించడం ఎంతో శుభ సూచకమన్నారు. దీనికి సహకరించిన నాయకులకు కృతజ్ఞత తెలిపారు. ఇదే విధంగా పార్టీలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కోనరెడ్డి కిషోర్, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు కోనటి చొంటి, బీసీ సంఘాల నాయకులు ధర్మరాజు, లింగస్వామి, ఈతర సుబ్బారావు, దంపడబోయిన నారాయణమూర్తి, గురువాయిగూడెం నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో చింతలపూడి నియోజకవర్గం నుంచి మరి ఒక స్టేట్ డైరెక్టర్గా మొట్టమొదటి నామినేటెడ్ పదవి వచ్చినటువంటి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, వారు రాష్ట్ర టెడ్డీ టేపర్స్ శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా ఈరోజు వారు విజయవాడలో ఉన్నటువంటి ఆ యొక్క కార్పొరేషన్ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో జంగారెడ్డిగూడెం నుంచి పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ రోజున ఏదైతే పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తే, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తే పదవులు వాటంతటా అవే వస్తాయనడానికి నిదర్శనం ఈ రోజున ఒక పక్కన రామలింగేశ్వరరావు గారు, మరో పక్కన నంబూరు రామచంద్రరాజు గారు. వారు 42 సంవత్సరాల నుంచి వారు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. వీరు 30 సంవత్సరాల నుంచి దాదాపుగా మరి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు,
కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర గారు వీరందరి సహకారంతో పార్టీకి అంకిత భావంతో పనిచేశాను అనే కారణం చేత ఒక చిన్న స్థాయి కార్యకర్తని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్కి డైరెక్టర్గా ఎంపిక చేసినందుకు ముందుగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గతంలో ఎలాగైతే పనిచేశామో రాబోయే రోజుల్లో మరింత శక్తివంచన లేకుండా పార్టీ ప్రతిష్ఠ కోసం కృషి చేస్తూ, నాకు ఏదైతే సిటీ బల్లేజా కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారో ఆ సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులు మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ద్వారా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మెట్ట ప్రాంతంలో గౌడ సిటీ బల్లేజా అనేది మాకు 2 కళ్ళు. వారికి కూడా గౌడ కార్పొరేషన్ సంబంధించి ఈ ప్రాంత నాయకులైనటువంటి శేషు గారి ద్వారా నేను వారితో కూడా కలిసి పనిచేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకార సందర్భంగా దాదాపుగా ర్యాలీగా 200 మందితో కలిసి ఒక 20 కారులతో ర్యాలీగా వెళ్ళడానికి సహకరిస్తున్న మా సిటీ బల్లేజా సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. రైతాంగం కార్మిక రంగాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26వ తేదీన తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ధర్నాలో రైతు కార్మిక ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్కే సుభాష్ని, అందుల ప్రభాకర్, బి గంగరాజు, పి సూర్యారావు, వంగ గోపి, బి నాని తదితరులు పాల్గొన్నారు. కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం, ఈ రోజున దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి మరిన్ని కష్టాలు, బాధలు పెరిగిపోయినాయి. కార్మికులకు మరిన్ని బాధలు పెరిగినాయి. కేవలం కార్పొరేట్ల కోసం, అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసమే పాలన జరుగుతూ ఉంది తప్ప ఈ దేశంలో 100% ఉన్నటువంటి పేదలు, కష్టజీవులు, రైతులు, వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకునేటువంటి పని ప్రభుత్వం చేయట్లా. ఒకవైపు ఈ దేశ సంపద మొత్తాన్ని ఆదానీ లాంటి వాడికి అప్పనంగా అప్పచెప్తా ఉన్నారు. ఈ ఆదానీ గారి మీద అమెరికాలో ఎవరు కేసు పెట్టారు, ఈయన చేసిన తప్పుడు పనులు, ఈయన చేసిన మోసాల మీద. ఇలాంటి మోసగాళ్ళకి పెద్దపీట వేస్తూ ఈ దేశ అభివృద్ధికి కారణమైనటువంటి కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని వెనక్కి పెడతా ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా 26వ తేదీన దేశంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జరగబోయే కాపు వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమితి సభ్యులు కోరారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజుతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలను కాపు వన సమారాధనకు సమితి సభ్యులు ఆహ్వానించారు. గత 12 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెంలో కాపు వన సమారాధన నిర్వహిస్తున్నామని, దీనిలో పెద్ద సంఖ్యలో కాపు కులస్తులు పాల్గొంటారని తెలిపారు. కావున ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు రావురి కృష్ణ, వలవల తాతాజీ, ఉకుర్తి సీతారాం, దాకరపు నరసింహమూర్తి, బల్లె పండు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన
12%. 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు బీఎస్సీ థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటిగుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకు ముందు ఏం చేసినా సరే ఇకపై మాత్రం ఆ రెండింటి విషయంలో జాగ్రత్త పడి తీరాల్సిందే అంట. ఇప్పుడు అంత అవసరం ఏమి వచ్చింది అనుకుంటున్నారా? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR NIN నివేదిక చూస్తే అర్థమవుతుంది మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో. దేశవ్యాప్తంగా 56.04% రోగాలు, అనారోగ్యాలకు కారణం ఆహారపు అలవాట్లు అని ఉంటుంది ఆ నివేదిక. ఇప్పుడు మనందరి ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో అంత ప్రమాదకరమైన అంశాలు ఏమిటి? వాటి నుండి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆ వివరాలు ఈ కథలో చూద్దాం. ఏడాదికి 17 లక్షల మంది, రోజుకు 4657 మంది, గంటకు 194 మంది. ఈ లెక్కలన్నీ ఏంటనుకుంటున్నారా? దేశంలో సరిలేని, దారి తప్పిన ఆహారపు అలవాట్లు చేస్తున్న చేటు, మోగిస్తోన్న మరణ మృదంగానికి సాక్ష్యం. స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ నివేదిక ఎప్పుడో 2022లో చెప్పిన చేదు నిజమిది. కానీ ఇలాంటి నివేదికలను పట్టించుకునే తీరిక, అర్థం చేసుకునే అవగాహన లేకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. ఈ ఏడాది మేలో వచ్చిన ICMR NIN నివేదికే అందుకు మరో సాక్ష్యం. దేశంలో 56.4% రోగాల భారానికి అనారోగ్యకర ఆహారపు అలవాట్లే కారణమని మరోసారి స్పష్టం చేసింది ఆ అధ్యయనం. కొన్ని దశాబ్దాలుగా భారతదేశ వ్యాప్తంగా ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులొచ్చాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో ఎంతో వ్యత్యాసం చూస్తున్నాం. దీనికి మరో కోణమే ఆహారపు అలవాట్లలోనూ మార్పులు. ఫలితంగానే భోజనం ప్లేట్లో
స్థానిక సంప్రదాయ పదార్థాల స్థానాన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఆక్రమించడం పెరిగింది. దీనికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. 2 దశాబ్దాల క్రితానికి ఇప్పటికీ పోల్చిన ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధ సమస్యలు వంటి అనారోగ్యాలకు ప్రపంచంలోనే భారత్ కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ ఏడాది మే నెలలో NIN ఇచ్చిన నివేదిక ప్రకారమే ప్రజలు ఆహార అలవాట్లు, శారీరక వ్యాయామం సక్రమంగా పాటిస్తే హృదయ సమస్యలు, హైపర్ టెన్షన్ నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్ నైతే 80% వరకు నియంత్రించుకోవచ్చు. ఇది ఎందుకు కీలకమంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య అక్షరాల 7.7 కోట్లు. మరో 2.5 కోట్ల మంది ఆ ముప్పు ముంగిటే ఉన్నారు. వారంతా మధుమేహం ప్రారంభ దశ ఉన్నవాళ్లు లేదా సమీప భవిష్యత్తులోనే ఆ వ్యాధిని ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్నవారు. 2023లో ల్యాన్సెట్ ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా దేశ జనాభాలో 11.4% అంటే 10.1 కోట్ల మంది డయాబెటీస్ బాధితులుగా ఉన్నారు. మరో ఆందోళనకరమైన అంశం ఏంటంటే డయాబెటీస్ బాధితుల్లో 50% మందికి పైగా వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియడం లేదు. అలా ప్రాథమిక దశలో పరీక్షలు, వ్యాధి నిర్ధారణ ఆలస్యం కావడం వారిని మరిన్ని ఆరోగ్య సమస్యల్లోకి నెడుతోంది. సాధారణ ప్రజలతో పోల్చితే మధుమేహ వ్యాధిగ్రస్తులో హార్ట్ అటాక్లు, హృదయ సంబంధ సమస్యల ముప్పు 2-3 రెట్లు ఎక్కువ ఉంటోంది. కిడ్నీ ఫెయిల్యూర్స్ లో ఇదొక ప్రధాన కారణంగా నిలుస్తోంది. డయాబెటిక్ రెటినోపతి కారణంగా చూపు కోల్పోయే ముప్పు తీవ్రత పెరుగుతోంది. తగినంత రక్త ప్రవాహం లేకపోవడం, దెబ్బతింటోన్న నరాలు ఇంకెన్నో అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత వైద్య పరిశోధన పత్రాల జర్నల్ లాన్సెట్ లో గతంలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఆహార సంబంధ కారణాలతో వచ్చే మరణాల్లో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. మనకంటే చైనా ఓ మెట్టు పైనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు అదే విషయాన్ని ధృవీకరించాయి. అయితే బియ్యం లేదంటే గోధుమలు భోజనం ప్లేట్లో సింహభాగం వీటిదే. దేశవ్యాప్తంగా వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. అన్ని ఆదాయ వర్గాల వారి ఆహారము ఇదే. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయల విషయంలో ఎవరికీ శ్రద్ధ అన్నదే ఉండటం లేదు. రోజువారీ ఆహారంలో అవి 400 గ్రాములైనా ఉండాలన్న మాటే చాలా మందికి తెలియడం లేదు. దేశవ్యాప్తంగా యువత, ఉద్యోగ వ్యాపారాల్లోని వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ NSSO గణాంకాల ప్రకారం కూడా వారి రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయల వాటా సగటున 9% దాటడం లేదు. ముందు తరాల వారితో పోల్చితే బయట తినేవారి సంఖ్య పెరుగుతోంది. వారి అభిరుచులు మారుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఆహారాలు తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఇవి వేగంగా సిద్ధమైపోతున్నాయని చూస్తున్నారే తప్ప లోపిస్తోన్న పోషకాలతో ఎదురవుతోన్న ఇబ్బందుల్ని తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. ఉద్యోగాలు, తీరికలేని మీటింగుల్లో ఉండేవారి సమస్యలు మరికొన్ని ఉన్నాయి. టీ, కాఫీ, పిజ్జా, బర్గర్, పఫ్లతోనే వారి సగం జీవితం సాగిపోతోంది. తీయగా, చల్లగా గొంతులో జారిపోతున్న డ్రింక్స్ మాటను కూడా చాలా మందిని మరణం వెంటాడుతోంది. దేశంలో ఇలాంటి తీపి డ్రింక్స్ కారణంగా ఏటా 1.8 నుంచి 2 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని చాలా స్టడీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ICMR, NIN, మై ప్లేట్ ఫర్ ది డే సిఫార్సుల ప్రకారం అయితే రోజువారీ భోజనంలో ధాన్యాలు 44% మించకూడదు. పప్పులు, గుడ్లు, మాంసం 14% దాటకూడదు. కొవ్వు పదార్థాలు 30% లేదా అంతకంటే తక్కువగానే ఉండాలి. పాలు, పాల పదార్థాలు రోజుకు కనీసం 250 నుంచి 300 గ్రాములైనా తీసుకోవాలి. అంటే అటు ఇటుగా 11% ఉండాలి. ఆకు, దుంపకూరలు 400 గ్రాముల వరకు ఉండాలి. అంటే 8%. ఇదే సమయంలో పండ్లు 100, గింజలు 30 గ్రాముల వరకు ఉండాలి. మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందాలంటే రోజువారీ భోజనంలో కనీసం వీటన్నింటికీ సంబంధించి 9 రకాలు లోపలకు వెళ్తుండాలి. ఇవన్నీ సగటు లెక్కలే. అది ICMR, NIN అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినా చెబుతున్న మాట ఒక్కటే. దేశం మొత్తం ఆహార ధాన్యాలను నిర్దేశించిన మోతాదుల కంటే ఎక్కువగా పప్పు దినుసులు, పాలు, గింజలు, కూరగాయలు, పండ్లు, పచ్చని ఆకుకూరలు చాలా తక్కువగా తీసుకుంటున్నారు. అన్ని రకాల పోషకాహార సమస్యలు నివారించి ఆరోగ్యంగా ఉండాలన్నా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలన్నా, దీర్ఘకాలిక రోగాల భారం తగ్గాలన్నా ఈ పరిస్థితులు మారాలి. ప్రజలందరిలో ఈ విషయంలో అవగాహన పెంచి అవకాశం, అందుబాటు మేరకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మళ్లించాలి. భోజనంలో సాధ్యమైన వైవిధ్యమైన పదార్థాలతో పాటు స్థానిక ఆరోగ్యకరమైన ఆహారాలకు చోటు కల్పించాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కావలసినంత శారీరక శ్రమ కూడా జత కావాలి. అప్పుడు మాత్రమే ఆయాసం, అకాల మరణాలు దాటి ప్రశాంతమైన, నాణ్యమైన జీవితాలను కొనసాగించగలరనే సందేశం అందరికీ చేరాలి.
పుస్తక పఠనం ద్వారా విజ్ఞాన సంపద సిద్ధిస్తోందని విద్యార్థి దశ నుండి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీముడోలు ఎక్సైజ్ సత్యనారాయణ తెలిపారు. భీముడోలు శాఖ గ్రంథాలయంలో 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం స్థానిక అమ్మవార్ల ఆలయం వద్ద జరిగింది. గ్రంథ పాలకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తుమ్మల ఉమామహేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ పద్మావతి దేవి, భీముడోలు ఎక్సైజ్ సత్యనారాయణ, ఎస్వై సుధాకర్, ఎక్సైజ్ ఎస్ఐ శివధర, ఎంఈఓ భాస్కర్ కుమార్, సత్యం ఫౌండేషన్ అధినేత బాలనాగు, విజయసారథి, మానవత చైర్మన్ గుల్ల నూకరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యావేత్త జటావల సాయిరాంను ఘనంగా సత్కరించారు. 150 మంది విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ముండే సుధాకర్, ప్రిన్సిపల్స్ కె ప్రేమ్ కుమార్, ఎల్లమర్తి రవీంద్ర కుమార్, బొమ్ము రవికుమార్, సత్యేంద్ర, ఉదయ్, బాలు, సర్కిల్ ఫోటోగ్రాఫర్స్, గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మా లైబ్రరీకి వారం రోజుల పాటు 1500 మంది పిల్లలు వచ్చారు. అప్పుడు మీరు గట్టిగా చట్టబెట్టాలి చెప్తున్నారు. ఆ స్కూల్ని టెస్టప్ చేశాను. వారం రోజులు నెక్స్ట్ సీనియర్స్ గర్ల్స్ దివ్యశ్రీ ముగ్గురు కావాలి. మానస నవరేష్ సెకండ్ ప్లేస్ అంటే ఇవ్వాలి. అపరూప నిష్క నెక్స్ట్ ఓకే మూడవ ఎలక్షన్ పీరియడ్ నెక్స్ట్ హై స్కూల్ ఎవరు వచ్చేసాం అందరం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకుని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వ్యయం చేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త భవిష్యట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకవర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎర్ర నాగేశ్వరరావు, సత్య చోడవరపు రంగారావు, జ్యోతి, రామకృష్ణ, అనురాధ, రామ బ్రహ్మం, పెయింట్ శ్రీను, ముత్యాలమ్మ, మంగ, లావా, దువ్వ, రామకృష్ణ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసులు పని ఒత్తిడిని అధిగమించడానికి క్రీడా పోటీలు దోహదం చేస్తాయి. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లో నగదు జమ. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ మంజర్ జిలాని సమూన్ వెల్లడి. రాష్ట్ర శెట్టిబల్లి సంక్షేమ అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన చిట్టిబడి రామలింగేశ్వరరావు. జంగారెడ్డిగూడెం నుండి తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు, బీసీ సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.